స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి నరేంద్రుడికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత గొప్పతనం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ప్రముఖులు స్వామి వివేకానంద. అతని వాగ్దాడికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులైనారు. పాశ్చాత్య దేశాల్లోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయననే. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోనూ అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కలకత్తా బెంగాలు ప్రెసిడెన్సీ బ్రిటిషు పరిపాలనలోని భారతదేశం ఇప్పుడు కోల్కత్తా, పశ్చిమ బెంగాల్లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచి రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంతాగ్రహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకి అతని జ్ఞాన తృష్ణ అధికం కాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు స్వామి వివేకానంద. చరిత్ర, సైన్సుతో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక మంది పండితుల ముందు వెలుబిచ్చాడు. వారంతా వాదనలతో ఆరితేరినవారు. కానీ వారి వాదనలేవి నరేంద్రుడిని సంతృప్తి పరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుణ్ణి కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటూ ఉండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలు మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఓ మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతను మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురైనాడు. ఏవేవో ఆలోచనలు అతనును చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుణ్ణి ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురిచేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆ పాటలు వినగానే రామకృష్ణులు ఏదో తెలియని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయినాడు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులు
నీకోసం చూసి చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నిటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కాదు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగానో తపించానో తెలుసా అంటూ కళ్ళ నీళ్ల పర్యంతమైనాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగారు రామకృష్ణులు. తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడాయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుణ్ణి చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుణ్ణి చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు పంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుణ్ణి చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. అతనికేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి అతన్ని మార్గనిర్దేశనం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనికి ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతత్వాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనేలాంటి వ్యాఖ్యలేవి అతనికి అంతగా ప్రభావితం చేసేవి కాదు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుణ్ణి సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను BA పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో BAలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది ఓ పిడుగులాంటి వార్త. అతని తండ్రి మరణించాడని. వెనువెంటలే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టినారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకో పూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడవా? నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తరువాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిన్నైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. అతను గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురువు సేవలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి ఇలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేంద్ర, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలటువంటి వారు. వీరిని చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయంలో బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత అతను శిష్యులందరితో కలిసి బరానాగూర్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణఘోణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది.
అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు రెండే రెండు లక్ష్యాలు ఉండేవి: ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాలని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడైనాడు. 1893వ సంవత్సరం జూలై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు 3 నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామీజీకి పరిచయం అయ్యింది. ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అతని గొప్పతనం ఏమిటో అర్థమైంది. అతను సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంట్లో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు అతనుకు మిత్రులైనారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయాత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు. స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం పెరిగింది. అందరూ సభ్యుల దగ్గర ఉన్నట్లు అతను దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరిలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని స్వామీజీ అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది. శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు అతను వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు అతను ఆరాధ్యుడైనాడు. అతను మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులు పడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీకి తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో అతను అందరి హృదయాల. వాదనలతో ఆయనను గెలవగలిగిన వారు లేరు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనిషి యుగానికి ఒక్కడే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమిగూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయన ఘనతను, వాగ్ధాటిని గొప్పగా రాశాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఈమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897న కొలంబోలో దిగగానే ఆయనకది చక్రవర్తికి లభించిన స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకునేటప్పటికీ అతను అభిమానుల రథం మీద లాగుతూ ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు.
అదే స్ఫూర్తితో లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తర్వాత 2 సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్లోని సర్వమత సమావేశాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడైనాడు. శరీరమైతే బలహీనంగా తయారైంది, కానీ అతను ఆత్మ మనస్సు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902న యథావిధిగా తను రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. బేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశాడు. శిష్యులకు శుక్ల, యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, యోగా, తత్వం మొదలైన అంశాల మీద బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత అతనికి చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. అతను చూడడానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు స్వామి వివేకానంద. మెదడులో రక్తనాళం చిట్లడం ఆయన మరణానికి కారణంగా అంచనా వేశారు. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలె దుఃఖించారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు.